బైబిల్స్ ఓపెన్ చేసి యోహాను సువార్త 11వ అధ్యాయం ముందు తెరిచి ఉంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులారా, మీ అందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. మరి మనకు అనుగ్రహించిన మరొక్క పరిశుద్ధ దినమును బట్టి దేవాది దేవునికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మనందరం మరి బలంగా ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాం. ఈ భయంకరమైనటువంటి మరి కరోనా వైరస్ దినదినం ఎంతో వ్యాప్తి చెందుతూ ఉండగా దేవుడు జ్ఞాపకం చేసుకొని మరి దాన్ని మరి కట్టు చేయనట్లుగా, బంధించినట్లుగా మరి ఆయన పిల్లలుగా మనందరం ప్రార్థన చేయవలసిన వారమై ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ఎంతో ఉన్నదని ప్రభు పేరట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నిన్నటి రోజు వాట్సాప్ ద్వారా మీకు ఒక చిన్న మరి విషయాన్ని తెలియపరచడం జరిగింది. ప్రేమించువాడు రోగి అవటమేంటి, ప్రేమించువానికి జబ్బు చేయటమేంటి, జబ్బు చేసిన వాడు కాస్త మరణించటమేంటి. ఈ ప్రశస్తమైనటువంటి వాక్యాన్ని మనం యోహాను సువార్త 11వ అధ్యాయంలో నుండి మనం ధ్యానం చేద్దాం. మరి ప్రియులారా, ఈరోజు మనం గమనిస్తున్నటువంటి ఈ వైరస్ కానీ, ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి కష్టములు కానీ, శ్రమలు కానీ, ఆర్థిక సంబంధమైన మరి శారీరక సంబంధమైన, మానసిక సంబంధమైన శ్రమలు, బాధలు, బలహీనతలు ఎన్నో ఉన్నాయి. సో వాటన్నిటికీ దేవుని జవాబు ఏంటి? ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే ఒక చక్కటి కుటుంబమును మనం చూస్తున్నాం. ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు మార్తా, మరియా, లాజరు. ఒక చక్కటి కుటుంబము బేతనియ గ్రామములో నివసిస్తుంది. దురదృష్టవశాత్తు వారికి తల్లిదండ్రులు లేరు. తల్లిదండ్రులు ఉన్నట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనబడదు. ఆ ఇంట్లో పెద్ద అమ్మాయి పేరు మార్త, తర్వాత చివరి అమ్మాయి పేరు మరియా, మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి పేరు లాజరు. మనము యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయంలో అతని అక్క చెల్లెండ్రు అనే మాట చూస్తా ఉన్నాం. 3వ వాక్యంలో అతని అక్క చెల్లెండ్రు అంటే ఇద్దరు, ఒకరు అక్క, ఒకరు చెల్లెలు. లాజరు ఆ యొక్క ఇంటిలో అబ్బాయి, ఆ ఇంటి యొక్క వంశోద్ధారకుడుగా ఉండడం మనం గమనిస్తా ఉన్నాం. ఒక రకంగా చెప్పాలంటే యూదా దేశంలో పురుషాధిక్యత కలిగినటువంటి దేశం. ఆ ఇంట్లో మరి మగపిల్లవాడే అన్ని బాధ్యతలు వహించాలి, అన్ని బాధ్యతలు నెరవేర్చాలి. ఆ ఇంట్లో ఎవరికి కూడా వివాహం కాలేదు. ఆ వివాహములు మరి చేయవలసినటువంటి బరువు, బాధ్యత లాజరు మీద ఉంది. కాబట్టి ఈ లాజరును గురించి ఈరోజు మనం ఒక నిమిషం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ చక్కటి కుటుంబంలో మొట్టమొదటిగా మార్తను మనం చూస్తున్నట్లయితే ఆమెను యేసుక్రీస్తు ప్రభువును మరి బహుగా ప్రేమించినటువంటి వ్యక్తిలాగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువును అనేక సార్లు తన ఇంటికి ఆహ్వానించింది. ఆ ఇంటి పెద్ద వ్యక్తిలాగా ఆమె యేసు ప్రభువును అనేక సార్లు తన ఇంటికి ఆహ్వానించేది. మరి యేసుక్రీస్తు ప్రభువు అనేక సందర్భాల్లో ఈ బేతని అనే గ్రామానికి వచ్చి మరి వారితో పాటు మరి భోజనం చేస్తూ వచ్చాడు. మరి యేసుక్రీస్తు ప్రభువును మరి తన ఇంటికి ఆహ్వానించుకుంటున్నటువంటి ఆ యొక్క మరియా విస్తారమైనటువంటి పని పెట్టుకొని యేసు ప్రభువును సంతోషపరచాలి. మరి ఆహ్వానించుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుకు, తన శిష్యులకు చాలా చక్కటి భోజనము చేసి పెట్టాలనేటటువంటి ఆ గొప్ప ఆశ, తృష్ణ కలిగినటువంటి వ్యక్తిలాగా మార్తాము. మరియా విషయానికి వస్తే ఆమె యేసయ్య పాదాల దగ్గర కూర్చోండి ఆయన మాటలు వినేటటువంటి వ్యక్తి.
మీరు మరి లూకాసు వార్తలో మాటలు మనం చూస్తున్నాం. మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చుండి ఆయన బోధ వినటం, ఆయన పాదాల పరిచర్యను ఆమె ఏర్పాటు చేసుకొని ఎంతో హంబుల్గా మరి యేసు ప్రభువుతో తన ఆత్మీయ జీవితాన్ని ఆమె మరి పెనవేసుకొని ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఉత్తమమైనది ఏర్పాటు చేసుకున్నదని యేసుక్రీస్తు ప్రభువు చేత ఆమె ప్రశంసించబడ్డది. మరి యోహాను సువార్త 12వ అధ్యాయంలో చూసినట్లయితే ఈ మరియా యేసుక్రీస్తు ప్రభువుకు ఆమె గొప్ప పరిచర్య చేసింది. యేసుక్రీస్తు ప్రభువును ఆమె అభిషేకించింది. మిక్కిలి విలువగల అర్ధ జటామాంసి అత్తరు తీసుకొచ్చి యేసయ్య పాదాలకు మరి పోసి తన తల వెంట్రుకలతో యేసయ్య పాదాలను తుడిచినట్టుగా మరి ఈ యొక్క మరి మరియ గురించి మనం దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. ఇక లాజరు విషయానికి వస్తే ఆయన కూడా దేవుని చేత బహుగా ప్రేమించబడినటువంటి వ్యక్తి. యోహాను సువార్త మరి 11వ అధ్యాయంలో మనం గమనిస్తా ఉన్నాం ఏంటంటే ఆయన్ని ప్రేమించినటువంటి కుటుంబం, యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించినటువంటి కుటుంబం. మరి యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించారు, అంతేకాదు యేసు ప్రభువు కూడా వాళ్ళు ప్రేమించారు. యేసు ప్రభువును ప్రేమించడము గొప్ప, యేసు ప్రభు చేత ప్రేమించబడము ఇంకా గొప్ప. కాబట్టి ఈ కుటుంబము యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమకు వాళ్ళు పాత్రలుగా ఉంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను వాళ్ళు రుచి చూస్తున్నారు. ఇక్కడ మీరు గమనిస్తే యోహాను సువార్త 11వ అధ్యాయము 5వ వాక్యంలో యేసు మార్తను, ఆమె సహోదరిని, లాజరును ప్రేమించారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు ఒక చక్కటి కుటుంబము. ఈ కుటుంబంలో ఉన్నటువంటి ముగ్గురు కూడా దేవుని ప్రేమిస్తున్నారు. అదే సమయంలో దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమించేటటువంటి కుటుంబంలో ఆ యేసుక్రీస్తు ప్రభువుకు అత్యంత సన్నిహితముగా ఉంటున్నటువంటి ఈ యొక్క కుటుంబంలో యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క జీవించినటువంటి ఆ మహోన్నతమైనటువంటి దినములలో ప్రత్యక్షంగా యేసు ప్రభువుకు పరిచర్య చేసే భాగ్యం, యేసు ప్రభువుతో ఉండగలిగే భాగ్యం, యేసు ప్రభువుతో జీవించే భాగ్యం, యేసు ప్రభు యొక్క ప్రేమకు పాత్రులుగా ఉండడం అనేది చాలా గొప్ప విషయంగా మనం గమనిస్తా ఉన్నాం పిల్లలు. అయితే ప్రేమించేటటువంటి ఆ కుటుంబంలో ఒక ట్రాజిడీ ఉన్నటువంటి ఒకరోజు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఒక వర్తమానం వచ్చింది. ఆ వర్తమానం 3వ వాక్యంలో చూస్తా ఉన్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 3వ వాక్యంలో అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నాడు అని అతని యొద్దకు వర్తమానం పంపిరి. ప్రియ దేవుని బిడ్డలను గమనించండి, యేసు ప్రభువు చేత ప్రేమించబడిన వ్యక్తికి జబ్బు చేసింది అనే వర్తమానం. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించినటువంటి వ్యక్తికి కష్టం వచ్చినటువంటి విషయాన్ని, మరి జబ్బు చేసినటువంటి విషయాన్ని, కాయిలా పడినటువంటి విషయాన్ని యేసు ప్రభు దగ్గరికి వర్తమానం పంపడం గమనిస్తా ఉన్నాం. ఈ లోకంలో మనం చూస్తే దేవుని బిడ్డలారా, ప్రేమించిన వారికి కష్టాలు ఎందుకు వస్తాయి? దేవుని చేత ప్రేమించబడినటువంటి వ్యక్తులకు కష్టాలు ఎందుకు వస్తాయి? ఈరోజు ఎన్నో మరి నాన్ క్రిస్టియన్స్ కంట్రీసే కాదు, క్రిస్టియన్ కంట్రీస్లో కూడా ఈ కరోనా వైరస్ మరి భయంకరంగా విజృంభిస్తాము. ఎంతో మంది కష్టంలో, ఎంతో మంది బాధలో, ఎంతో మంది శ్రమలో ఉంటా ఉన్నారు. మరి ఇలా ప్రేమించినటువంటి వారికి ఇబ్బందులు, యేసు ప్రభువుకు సన్నిహితంగా, దేవాది దేవునికి సన్నిహితంగా, ఆయనకు ఇష్టమైనటువంటి బిడ్డలకి కష్టాలు ఎందుకు వస్తాయి? వారు చెప్పిచ్చారు, అయ్యా నీవు ప్రేమించిన వాడు రోగిగా ఉన్నాడు. రోగాలు ఎవరికి రావాలి? సహజంగా ప్రేమించినటువంటి వాళ్ళకు రావాలి, దుష్టులైనటువంటి వారికి రావాలి, శత్రువులైనటువంటి వారికి రావాలి, దేవునికి ఇష్టం లేనటువంటి వారికి రావాలి. మరి సిగ్నేచర్ అనేటటువంటిది మరి ప్రేమించినటువంటి వ్యక్తికి రావడం ఏంటి? ఈ ప్రశ్నను ఆధారం చేసుకొని
ప్రేమించిన వ్యక్తికి కష్టాలు రావడానికి గల రీజన్స్ని ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రేమించినటువంటి వ్యక్తికి రోగి అవటం ఏంటి? అతడు రోగం వచ్చి జబ్బు చేసి చనిపోవడం ఏంటి? ఈ కష్టాలు రావటం ఏంటి? శ్రమలు రావటం ఏంటి? అసలు దేవుడు ఎందుకు అలో చేశాడు? ప్రేమించినటువంటి వ్యక్తికి జబ్బును దేవుడు ఎందుకు అలో చేశాడు? ఒకవేళ అలో చేసినప్పటికీ ఆ వ్యక్తి మరి మరణించాడు, ఆ వ్యక్తి చనిపోయాడు. సో వై డిడ్ జీసస్ అలో లాజరస్ టు డై? ఎందుకు లాజరు చనిపోవడానికి దేవుడు అనుమతించాడు? ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, ఒక 7 రీజన్స్ నేను మీతో పంచుకోవాలని కోరుతున్నాను. ఆ వ్యక్తికి జబ్బు చేయడానికి, ఆ వ్యక్తి మరణించడానికి మరి దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ 7 కారణాలను నేను మీతో పంచుకుంటాను. ఈ వర్తమానం వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు తను ప్రేమించినటువంటి వ్యక్తి బాగలేడు, బలహీనపడ్డాడు, జబ్బు చేసిందని వినబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభు మరి స్టార్ట్ అవ్వలేదు. అక్కడ నుండి యేసుక్రీస్తు ప్రభు కొంత ఆలస్యం చేసినట్టుగా, కొద్ది రోజులు అక్కడే ఆగిపోయినట్టుగా మనం చూస్తున్నాం. మరి లాజరు చనిపోయాడు. ఆ తర్వాత మరి ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు. కబురు వెళ్ళింది. మరి యేసు ప్రభు వస్తాడేమో కడసారి యేసు ప్రభు చూస్తాడేమో అని వారందరూ, ఆ గ్రామం అంతా ఎదురు చూడసాగింది. యేసు ప్రభు సమయం అయిపోయింది, సాయంత్రం వరకు కూడా రాలేదు యేసుక్రీస్తు ప్రభు. ఇక చేసేదేమి లేక లాజరుని తీసుకుని వెళ్ళి సమాధి చేశారు. ఇంటికి వచ్చేసారు, రోధిస్తున్నారు. తల్లి లేదు, తండ్రి లేదు, మరి ఒక్క సహోదరుడు మరణించాడు. మరి అలాంటి సమయంలో రోధిస్తున్నటువంటి కుటుంబం, దుఃఖపడుతున్నటువంటి కుటుంబం, బాధపడుతున్నటువంటి కుటుంబం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు కొరకు మరి యేసు ప్రభువును ప్రేమించినటువంటి ఆ శిష్య గణముతో పాటుగా ఈ కుటుంబము ఎంతో ఆశతో, ఆతురతతో ఎదురు చూడసాగింది. యేసు ప్రభుల వారు రాలేదు. తెల్లవారి రాలేదు, 3వ రోజు రాలేదు, 4వ రోజు రాలేదు, 5వ దినమున. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, యేసు ప్రభు 4 దినములు గడిచిన తర్వాత 5వ దినమున యేసుక్రీస్తు ప్రభు తిన్నగా మరి వారింటికి బేతనీయ గ్రామానికి వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏంటి ఇదంతా మనం చూస్తే, మరి ప్రేమించినటువంటి వాడు రోగి అవ్వటం ఏంటి? ప్రేమించినటువంటి వాడు చనిపోవటం ఏంటి? ప్రేమించినటువంటి వ్యక్తి చనిపోతే యేసుక్రీస్తు ప్రభు రాకపోవడం ఏంటి? ఎందుకు ప్రభు నిర్లక్ష్యం చేశాడు? ఎందుకు ఆలస్యం చేశాడు? ఎందుకు సమయానికి రాలేకపోయాడు? ఎందుకు కడసారైనా చూడలేకపోయాడు? యేసు ప్రభు వచ్చి ఎందుకు వారిని ఆదరించలేదు, వారిని ధైర్యపరచలేదు, వారి కన్నీరు తొడవలేదు? ఆ విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ దినమున ఒక 7 ఆధ్యాత్మిక సత్యాలను నేను మీతో పంచుకోవాలని కోరుతున్నాను. 1, అతడు రోగి కావడానికి, అతడు మరణించడానికి యేసుక్రీస్తు ప్రభు 4 దినముల తర్వాత రావడానికి గల ఫస్ట్ రీజన్ ఏంటంటే, దేవుడు ఆ మరణము ద్వారా, ఆ రోగము ద్వారా ఆయన మహిమ తెచ్చుకోవాలని కోరుతున్నాడు. ఒక వ్యక్తికి కష్టం వచ్చిందంటే, ఒక వ్యక్తికి శ్రమ వచ్చిందంటే, ఒక వ్యక్తికి మరణం వచ్చిందంటే, ఒక వ్యక్తికి రోగం వచ్చిందంటే, ఒక వ్యక్తికి మరి సిక్నెస్ వచ్చిందంటే, ఇల్నెస్ వచ్చిందంటే, దాని ద్వారా ప్రభువు మహిమ పొందాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ మరణము ఎందుకొరకు వచ్చింది? చూడండి, ఒక మాట మనం చూస్తే యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 4వ వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని, ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని మరి తెలియజేస్తాడు. ఆ వర్తమానము, ఇదిగో నీవు ప్రేమించినటువంటి లాజరు రోగిగా ఉన్నాడని చెప్పినప్పుడు యేసయ్య ఒక మాట చెప్పాడు. చూడండి 4వ వాక్యంలో, యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది అని. దీని ద్వారా, ఒక కష్టము ద్వారా, ఒక శ్రమ ద్వారా, ఒక బాధ ద్వారా, ఒక మరణము ద్వారా, ఒక వేదన ద్వారా, ఒక రోగము ద్వారా
ద్వారా, ఏమంటే ఒక క్రిమి ద్వారా దేవుడు తన మహిమ లోకములో ప్రజ్వలింపజేయడం కొరకు అనుమతించాడు. లోకములో తను ఆ యొక్క కార్యము ద్వారా దేవుడు మహిమ పొందాలని కోరుకున్నాడు. దేవదూతలు ఎప్పుడు కూడా దేవుని మహిమపరుస్తూ ఆరాధన చేస్తున్నారు. మరి అలాంటి సమయంలో మరి ఆ యొక్క లూసిఫర్ ఆ మహిమ నాకు కూడా కావాలంటే తన మహిమను ఎవ్వరికి వెళ్ళినా దేవుడు ఇష్టపడేవాడు. కాబట్టి ఆ యొక్క మరి ఆ యొక్క లూసిఫర్ను తన దగ్గర నుండి వెళ్ళగొట్టేసి ఇక ఉన్నటువంటి వారిలో ఎవరి ద్వారా తన మహిమ పొందుకోవాలని ఆయన ఇష్టపడలేదు. కాబట్టి నేనే మనుషులను తయారు చేసి వాళ్ళకు ఊపిరిని ఊది, వాళ్ళకు జీవితాన్ని ఇచ్చి, వారికి మనుగడనిచ్చి, వారికి బ్రతుకునిచ్చి, ఈ లోకంలోనికి వారిని పంపి వారి ద్వారా నేను మహిమ పొందాలి అని ప్రభు కోరుతా ఉన్నాడు. ఈరోజు ప్రపంచమంతటా దేవుని బిడ్డలారా గమనిస్తే దేవునికి చెందవలసిన మహిమ ప్రతిమలకు ఆపాదిస్తా ఉన్నారు. దేవునికి కలగవలసినటువంటి మహిమ మనుష్యులు దొంగిలిస్తున్నారు. కాబట్టి వారికి ఇవ్వబడినటువంటి జ్ఞానం వలనే కానీ, విజ్ఞానం వలనే కానీ, వైజ్ఞానం వల్లనే కానీ, లోక సంబంధంగా ఉన్నటువంటి ధనధాన్యములు, ఐశ్వర్యములు, ఘనతల వల్ల ఎప్పుడు కూడా మనిషి విరవేగేది ఏంటంటే ఆ మహిమ, ఆ సెల్ఫిష్నెస్ మనకు కనబడతా ఉంది. కాబట్టి ఒక రోగం వచ్చిందంటే, ఒక జబ్బు చేసిందంటే అది ఎందుకు కొరకు వచ్చిందని మనం ఆలోచన చేస్తే అది కేవలము తన మహిమ కొరకు వచ్చింది. ప్రేమించిన వాడు రోగి కావాలి, ప్రేమించిన వాడు చనిపోవాలి, ప్రేమించిన వాడు సమాధి చేయబడాలి, ప్రేమించిన వాని యొక్క దేహము అఫ్కోర్స్ మనం చూసినట్లయితే అక్కడ ఆ శరీరము నుండి దుర్వాసన కూడా వస్తుండొచ్చు అని తన సోదరి చెబుతుంది. అయితే యేసయ్య ఏమంటున్నాడంటే అతడు రోగం వచ్చి అతడు చనిపోయి అతడు సమాధిలో పాతి పెట్టినా సరే నేను వెళ్ళి బాగు చేయాలి, నేను వెళ్ళి స్వస్థపరచాలి, నేను వెళ్ళి ఆయనను లేపాలి, ఆ పరిస్థితుల్లో నుండి బయటకు తీసుకురావాలి, దాని ద్వారా నేను మహిమ పొందాలని ప్రభాటాడు. హల్లెలూయా. దేవుడు తన మహిమను చూపించాలని కోరుతా ఉన్నాడు. దేవుడు తన యొక్క గ్లోరీని, తన షకీనాను మానవుడు అర్థం చేసుకొని దాని ద్వారా దేవుణ్ణి మాత్రమే మహిమపరచాలని మరి దేవుడు ఇష్టపడుతున్నాడు. అక్కడ మనం గమనిస్తే యోహాను సువార్త, దేవుని బిడ్డలారా, మరి అక్కడ ఒక మాట మనం చూస్తే నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అన్నాడు ప్రభు. నీవు నమ్మాలి. ఈ కష్టంలో, ఈ శ్రమలో, ఈ వ్యాధులలో అదంతటిని కూడా తీసివేయగలిగినటువంటి దేవుడు ఆయన మహిమ పొందాలని, ఆ యొక్క రోగము ద్వారా, బలహీనత ద్వారా, బాధ ద్వారా ప్రభు మహిమ పొందాలని ఇష్టపడుతున్నాడు. రెండో విషయం మనం ఆలోచన చేస్తే సెకండ్ రీజన్, యోహాను సువార్త 9వ అధ్యాయం మీరు గమనించండి. ఒక పుట్టిగుడ్డి వారిని యేసుక్రీస్తు ప్రభు దగ్గర తీసుకొస్తారు. ఆ పుట్టిగుడ్డి వాడు అలాగున పుట్టడానికి కారణం ఎవరు? ఆ పుట్టిగుడ్డి వాడు అలాగున పుట్టడానికి కారణం ఎవరు? ఎవరు తప్పు చేశారు, ఎవరు పాపం చేశారని యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతారు. యోహాను సువార్త 9వ అధ్యాయం 2వ వాక్యంలో ఆయన శిష్యులు బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేశాను, వీడా వీని కన్నవారా అని ఆయనను అడగగా ప్రభు అంటున్నాడు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాడని చెప్పాడు. చాలా స్పష్టంగా ప్రభు చెప్పినటువంటి మాట. వీడు గుడ్డివాడుగా పుట్టడానికి ఎవరు తప్పు చేశారు, ఎవరు కారణం అంటే యేసయ్య చెప్పినటువంటి ఒక స్పష్టమైనటువంటి ఆన్సర్ ఏంటంటే వీడు గుడ్డివాడుగా పుట్టాలి. ఆ గుడ్డివాడుగా పుట్టినటువంటి వ్యక్తికి నేను ఒక కార్యము చేయాలి, నా శక్తి ఏంటో, నా మహిమ ఏంటో వీడు గ్రహించాలి. ఇతనికి దేవుని